నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ముందుగా ప్రేక్షకులకు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలియజేయడానికి గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గాయత్రి గారు నమస్కారం అండి. గురుగారు, అసలు ఈ సంవత్సరం పేరేంటండి? ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. తల్లి, ఈ సంవత్సరం పేరు ఫస్ట్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక్క స్టెప్ కొంచెం డీప్గా చెప్తాను. నారద మహర్షికి 60 మంది కుమారులు ఉన్నారు. ఒక యుద్ధంలో వాళ్ళంతా చనిపోతారు. తండ్రి కాబట్టి బాధ ఉంటుంది కదండి. 60 మంది కుమారులు చనిపోతే విష్ణుమూర్తి దగ్గర ఇంకా నారాయణ నారాయణ అంటూ ఉంటాడు కాబట్టి ఆయన దగ్గర ఏడుస్తాడు. అప్పుడు నీ కొడుకులు నిజంగా చనిపోలేదు, కాలపురుషుడి దగ్గర ఉండేసి ఒక్కొక్క సంవత్సరాన్ని ఒక్కొక్క కొడుకు రక్షించుకుంటూ రిప్రజెంటేషన్ చేస్తూ ఉంటాడని విష్ణుమూర్తి వరం ఇస్తాడు. అందుకని ఈ 60 సంవత్సరాల పేర్లు అనమాట ఇవి మనకి. ఈ 60 సంవత్సరాలు ఒక్కొక్క పేరు నారద మహర్షి యొక్క కుమారుల పేర్లు ఇవి. ఇది చాలా మందికి తెలియదు అనమాట. అయితే ఆ సంవత్సరంలో ఆయన కుమారుడు ఒక ఆయన హెడ్ దీనికి. ఆయనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తారు. అంటే ఈ సంవత్సరం అంతా నువ్వు అందరినీ ఇలా జాగ్రత్తగా చూసుకో, కాపాడుకో, సృష్టిని రక్షించు, ఈ కాలపురుషుని గమనంలో వాళ్ళందరినీ వాళ్ళ విధులు చేసే విధంగా చూడమని వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఇస్తారు. అందుకని ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కుమారుడు అధ్యక్షుడు కాబట్టి వాళ్ళ స్టైల్ దీన్ని కాపాడుతూ ఉంటారు. ఈ కుమారుడి పేరు పరాభావ నామ సంవత్సరం. అది పరాభవం అంటే మనకు అందరికీ ఉంటుంది. అభావం అంటే ఇన్సెక్యూరిటీ, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది. పరా అంటే దూరంగా ఉండు అని. అంటే మనలో ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి, ఇన్సెక్యూరిటీస్కి మనం దూరంగా ఉండాలి అని దాని మీనింగ్. అంతేగాని అవమానం జరుగుతుంది అది ఇది జరిగిపోతుందని కాదు. మనలో ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి, ఆత్మన్యూన్యత భావానికి, పిరికితనానికి దూరంగా ఉండండి, ధైర్యంగా ఉండండి అని. మరి అది ఎలా జరుగుతుంది? ఎప్పుడు మనిషి ధైర్యంగా ఉంటాడండి, ఎప్పుడైతే ధర్మబద్ధంగా తనంతా తను ఒక పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడో ధర్మో రక్షిత రక్షత, ఆ ధర్మం వాళ్ళని కాపాడుతుంది. అందుకని ఎప్పుడైతే ధర్మబద్ధంగా మన పని మనం చేసుకుంటామో ఎప్పుడు ఎవరికి భయపడడా మనిషి ధైర్యంగా ఉంటాడు. అందుకని ధైర్యలక్ష్మి వస్తుంది. ఎప్పుడైతే ధైర్యలక్ష్మి వస్తుందో సంతానలక్ష్మి, వరలక్ష్మి, అన్ని లక్ష్మి, ఐశ్వర్యాలకు అన్ని లక్ష్మిలు చేస్తూ ఉంటారు. ధనం కూడా చేస్తుంది. అందుకని మరి మనం ఎందుకు కొన్నిసార్లు మనం తెలుసో తెలవక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ గురవుతాం. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోవడం, ఏదో పెట్టుకుంటాం, ఏదో రాంగ్ కమిట్మెంట్ ఇచ్చేసి ఆవేశం చేసేస్తూ ఉంటాం. అప్పుడు ఏం చేయాలి? మరి మన కరెక్ట్ మార్గంలోకి రావాలి కదా. ఆ కరెక్ట్ మార్గానికి రావడానికి ఈ 7 బేస్ అనమాట. అందుకని మన పూర్వకాలంలో లేదంటే గతంలో ఏదైనా మిస్టేకులు చేసినా, తెలుసో తెలవక అధర్మ మార్గంలో ప్రయాణించిన మనకున్న భ్రమలన్నీ పటాపంచలైపోయేసి వాళ్ళ పరాభవం, అవమానానికి గురయ్యి, అపజయానికి గురయ్యేసి భంగపడి రియాలిటీ తెలుసుకొని మళ్ళా సన్మార్గంలో రావాల్సిన సంవత్సరం కాబట్టి పరాభావనామ సంవత్సరం అంటారు. ఓకే, తప్పకుండా గురుగారు. ఇప్పుడు ధనుసు రాశి వారి గురించి మాట్లాడుకుందాం. 2026 ఉగాది సంవత్సరం నుంచి ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఆదాయము, వ్యయము, రాజపూజ్యము, అవమానాలు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి? సంవత్సరం అంతా కూడా వీళ్ళ జాతకం ఎలా ఉండబోతుంది? ఒకసారి తెలియజేయండి. ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు శ్రీ పరాభావనామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి అష్టైశ్వర్యాలతోటి, భోగభాగ్యాలతోటి, సుఖాలు, సంపదలు, అదృష్టాన్ని అన్నీ ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందామండి. వీళ్ళకి 3 పువ్వులు 6 కాయలు అంటారు. వీళ్ళు ఏదైనా కనుక పని చేస్తే చాలా రెట్లు లాభం రావాలని చెప్పేసి మనం కోరుకుందాం. అలానే స్వర్ణలక్ష్మి అమ్మవారు మనందరికీ బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలి. అంటే బ్రహ్మజ్ఞానం అంటే ఇదేదో పెద్ద వర్డ్ కాదండి. చాలా సింపుల్గా ఎప్పుడు ఆనందమయంగా ఉండాలి. ఎప్పుడు ఆనందమయంగా మనం ఉండాలి. ఈ ప్రకారంగా అమ్మవారు మనకి బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలి. కొన్నిసార్లు మనం అనుకున్నవి వెంటనే వస్తాయి, కొన్నిసార్లు కొంచెం నిదానంగా. అలానే కొన్నిసార్లు జరగకుండా ఉండదండి, నిదానంగా జరుగుతుంది. కొన్నిసార్లు ఏమవుతుంది, మనకు నచ్చిన వాళ్ళ దగ్గర ఉంటారు, కొన్నిసార్లు ఉండకపోవచ్చు. బట్ ప్రతి సందర్భంలో కూడాను వీళ్ళు చక్కగా నవ్వుతూ ఆనందంగా ఉత్సాహంగా ఉండాలి అని చెప్పేసి మనం కోరుకుందాం. ధనుసు రాశి వాళ్ళు అంటే పెద్ద బిజినెస్ పీపుల్ అంతా ఇందులోనే ఉంటారండి. వాళ్ళు ఇందులో ఈ లగ్నం వాళ్ళకు కూడాను, ఇందులో ఉన్న రాశుల వాళ్ళకు కూడాను, ఈ రాశి వాళ్ళకు కూడాను బిజినెస్ ఎక్కువగా చేయాలి, డబ్బులు సంపాదించాలి, ఉన్నతంగా ఉండాలి. అలా మెటీరియలిస్టిక్గా ఎక్కువగా చూసుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే ధనుసు రాశి అయినప్పటికి కూడా ఇందులో శుక్రుడు నక్షత్రం ఉంటుందన్నమాట. అందుకని వీళ్ళు జ్ఞానం ఎంత ఇంపార్టెంట్ ఉంటుందో ఈ జ్ఞానాన్ని అద్భుతంగా వాడి రియల్ లైఫ్లో పెట్టి వాటికి రిటర్న్స్ తీసుకునే ఒక కెపాసిటీ కూడా వీళ్ళకి ఉంటుంది. అందుకని బిజినెస్ పీపుల్ ఎక్కువగా ఉంటారు. సో వాళ్ళకున్న ఇంటెలిజెన్స్, ఐక్యూ ఇదంతా వాడి డబ్బు సంపాదించుకొని చక్కగా విలాసవంతంగా ఉండాలని కోరుకుంటారు. ఈ లగ్నం వాళ్ళకి, ఈ రాశి వాళ్ళకి ఇద్దరు కూడాను.
ఇలాంటి వాళ్ళకి ధనుసు రాశి వాళ్ళకి శ్రీ పరాభామ నామ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 11. అంటే వీళ్ళకి ఆదాయం చాలా ఎక్కువ ఉందని గమనించుకోవాలి. రాజ్యపూజ్యం 5 ఉంది, అవమానం 6. అంటే ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళకి ఏ ప్రకారంగా చూసుకున్నా చాలా బాగుంది ఈ ఫిగర్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు గ్రహస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు ఈ సంవత్సరం మొత్తం కూడా? సో ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. గ్రహస్థితి మనం చూసుకుంటే 4వ స్థానంలో శని ఉన్నారండి. ఇది అర్ధాష్టమ శని అంటారు. అర్ధాష్టమ శని అంటారు. అయితే వీళ్ళకి అర్ధాష్టమ శని ఉన్నా కానీ గురువు వీళ్ళని బాగా కాపాడుతూ ఉన్నాడండి. గురువు వీళ్ళకి 7వ స్థానంలో ఉండేసి ఈ రాశి మీద దృష్టి పడటంతో చాలామందికి అర్ధాష్టమ శని ఉన్నా ఆ యొక్క శని ప్రభావం వీళ్ళ మీద ఎక్కువగా పడలేదు. అయితే కొంతమంది కంప్లైంట్లు ఇవ్వడం స్టార్ట్ చేశారండి నాకు. అయితే ఈ రాశితో పాటు వీళ్ళ ఇంట్లో సింహరాశి ఉన్న, కుంభరాశి ఉన్న, మేషరాశి, మీనరాశి వీళ్ళతో పాటు ఇంట్లో ఉంటే ఇంకా ప్రాబ్లం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి అర్ధాష్టమ శని ఉంది కానీ గురు దృష్టి ఉండడంతో కాపాడబడుతుంది. బట్ ఇంట్లో వేరే రాశి వాళ్ళకి కూడా శని బాధలు ఉంటే వాళ్ళకి వీళ్ళు ఇద్దరికి కలిసి గొప్ప ఏమంటారు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించాలి. తర్వాత గురువు వీళ్ళకి 7వ స్థానంలో ఉన్నారండి. 7వ స్థానంలో ఉండి శని పెట్టే బాధల నుంచి కాపాడుతూ వివాహం కాని వాళ్ళకి వివాహ యోగ్యం, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలకి యోగ్యత, చదువు విషయంలో అన్నీ చక్కగా ఉంటూ ముందుకెళ్ళిపోతూ ఉన్న రాశి అని చెప్పుకోవాలి. అయితే ఈ గోదావరి పుష్కరాలు అప్పుడు మనకి గురువు మారుతారు కాబట్టి అండి, ఈ మారిన టైంలో వీళ్ళకి గురువు ఇప్పటిదాకా ఎవరైతే కాపాడుతూ వచ్చాడో వీళ్ళని ఆ యొక్క కాపాడటం అనేది తగ్గిపోతుంది. ఒకటి. రెండోది గురువు తనే ఇబ్బందులు పెట్టే అవకాశం కూడా ఉంది. అంటే ఇప్పటిదాకా గురువు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఒక కవచంలాగా పుట్టుకొని ఉన్న గురువు ఫస్ట్ ఆయన పక్కకి వెళ్ళిపోతున్నాడు, ఆ కవచం పోతుంది. రెండోది ఈ గురువు వెళ్ళే పొజిషన్ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండదు. దీన్ని బట్టి మనం చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి పుష్కరాల తర్వాత కొంచెం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాల్సిన టైం. అంటే పుష్కరాలు ఎప్పుడు వస్తున్నాయి? ఇవి మనకి జూన్ 2న వస్తాయండి. గోదావరి తర్వాత కొంచెం జాగ్రత్తగా గురువు మారు ఎప్పుడైతే గురువు మారారో ఆ గురువు మారిన 12 రోజులు పుష్కరం అంటారు. ఒక్కొక్క గురువు ఒక్కొక్క రాశిలో సంవత్సరం పాటు ఉండి మారుతూ ఉంటారు అనమాట. జనరల్గా మే ఎండ్లో జూన్లో మారుతూ ఉంటారు గురువు, అటు ఇటుకు 15 డేస్. సో వీళ్ళకి జూన్ 2 నుంచి గురువు మనకు పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి గురువు మారటం వల్ల ఎక్కడి నుంచి మారుతున్నాడు, మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి మారటం వల్ల ఉంది అని చెప్తారు. ఇక్కడ కొన్ని థీరీస్ ఏం చెప్తారంటే కొన్ని గ్రంథాల్లో వాళ్ళు ఉచ్చ స్థానంలో ఉన్నారు అని, ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు అంత ఎక్కువ ఇబ్బంది పెట్టరు అని చెప్తూ ఉంటారు. బట్ ఎనీవే ఇబ్బందులు అయితే ఇబ్బందులు ఉంటాయండి, ఎక్కువ తక్కువ అనేది. ఉచ్చ స్థానం అంటే గురువు మంచి స్ట్రాంగ్గా ఉంటారు అని చెప్తారు. అయితే తనకి గురు దృష్టి లేరు కానీ ఉచ్చ స్థానంలో ఉన్నా కానీ ఇబ్బంది పెడతా ఉంటారని కొన్ని గ్రంథాల్లో ఉన్నాయని కొన్ని చోట్ల చెప్పారు. బట్ ఏదైనా కానీ ఇదే 2 విషయాలు గమనించుకోవాలి. గురువు తను ఒక కవచంలాగా కాపాడిన వ్యక్తి ఫస్ట్ లేకుండా అక్కడ దూరంగా వెళ్ళిపోతున్నాడు. రెండోది గురువు తను కొంతమంది గ్రంథాలు అడ్డు చెప్పి ఇటు చెప్పినా చివరికి ఏంటంటే ఇబ్బందులు అయితే ఉంటాయి. అవి ఎక్కువ తక్కువ అయినా కానీ ఖచ్చితంగా ఇబ్బందులు అయితే గురువు ద్వారా కూడా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించుకోవాలి. 9వ ఇంట్లో రాహు ఉండటంతో ఆధ్యాత్మిక చింతన, ట్రావెల్స్ చేయటం, ఫాదర్కి సంబంధించిన వ్యవహారాలు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వీళ్ళకి రాహువు బాగా గ్రేట్ వారియర్, చాలా కాపాడుతూ ఉన్నాడు అనమాట. వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఇంకా లాస్ట్ ఇయర్ ఎక్కువగా ఇబ్బంది పడకుండా కాపాడిన ఇంకొక గ్రహం ఏంటంటేనండి రాహు అని చెప్పుకుంటారు. అయితే రాహు ఇంకా వాళ్ళకి అక్కడే ఉండి బాగా కాపాడుతున్నాడండి. మనకి 4వ ఇంట్లో శని ఉంటే మిక్స్డ్ రిజల్ట్. ఫస్ట్ ఏంటంటే శత్రువులు అనేవాళ్ళు వీళ్ళకు ఉండరు, ధన ప్రవాహం వస్తుంది. అయితే వాళ్ళు చేస్తున్న పొజిషన్లో ఒక ట్రాన్స్ఫర్ కానీ లాస్ కానీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే గురువు 4వ స్థానంలో ఉండటం అర్ధాష్టమ శని అంటారు కాబట్టి కుటుంబానికి సంబంధించిన వ్యవహారాల్లో, ఇంటికి సంబంధించిన వ్యవహారాలు అంటే వాళ్ళు నివసించే ఇంటికి సంబంధించిన చాలా చేంజెస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. కొంతమంది ఉన్న ఇంటిని వదిలేసి దూరంగా మారుతూ ఉంటారు. అలానే కొంతమంది బంధువులతో విపరీతంగా మనస్పర్ధలు వచ్చేస్తాయి. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు యుఎస్లో ఎక్కడెక్కడ ఉంటారు, వీళ్ళకి చాలా డిస్ప్యూట్స్ వచ్చేసినాయి. వాళ్ళు ఉన్న ఇంటిని వదిలేసి రావాల్సి వచ్చేసింది, మనస్పర్ధలు వచ్చేసి అక్కడ దాకా వెళ్ళిపోయింది. అలా ఎంత వాళ్ళ ఏజ్ కూడా చాలా ఎక్కువ ఏజ్, అరౌండ్ 65-70. ఆల్రెడీ పిల్లలంతా ఎక్కడో సెటిల్ అయిపోయారు. ఏదో కొన్ని కారణాల వల్ల వాళ్ళ ఇల్లు వదిలేసి రావాల్సి వచ్చేసింది. ఇలాంటి పనులు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళకి 6వ ఇంట్లో ప్రస్తుతం 7వ ఇంట్లో గురువు ఉండి చక్కగా రాజదర్శనం, గాత్రం, అభిష్టకారి సిద్ధి, అనుకున్న పనులన్నీ జరగటం, బాడీ లాంగ్వేజ్ చాలా బాగా నీట్గా ఉండటం, పెద్ద అఫీషియల్ని కలవటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. వీటితో పాటు ధన ప్రవాహము, హెల్త్ విషయంలో అంతా బాగుంటూ ఉంది. అయితే గురువు వీళ్ళకి 8th హౌస్లోకి వెళ్తున్నారు. 8th హౌస్లోకి వెళ్ళటంతో
ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు ఎక్కువగా చెడు చేయరు అని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ 8th హౌస్లో ఉన్నప్పుడు తన గ్రహం ఆ హౌస్లో ఉన్న గ్రహం తన పని చేసుకుంటూ పోతూ ఉంటుంది. 8th హౌస్ను దుస్థానం అంటే అంటారు. ఎలాంటి కార్యక్రమాలు? ఇవి అన్ఎక్స్పెక్టెడ్గా చేంజెస్ జరిగే అవకాశం ఉంటుంది. అది ఏ విషయంలో, ధనం విషయంలో, పిల్లల విషయంలో, వాళ్ళు చేస్తున్న మేనేజ్మెంట్ పొజిషన్ విషయంలో తేడా వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఎడ్యుకేషన్కి సంబంధించి, మనీకి సంబంధించి అయితే ఓవరాల్గా బాగుంటుంది. మనం ఇప్పటిదాకా రాహు గురించి చెప్పుకున్నాం అనుకుంటే, రాహు వీళ్ళకి 3వ స్థానంలో ఉన్నారండి. రాహు 3వ స్థానంలో ఉంటే అన్ఎక్స్పెక్టెడ్గా కష్టాలు కానీ, అన్ఎక్స్పెక్టెడ్గా సుఖాలు కానీ వస్తాయి. ఇది మనకి మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవచ్చు. భాతృద్వేషం, అన్నదమ్ములతో కొంచెం మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత ధైర్య హాని, కొంచెం ధైర్యాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ అట్ ఏ టైం పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం కానివ్వండి, వాళ్ళ నుంచి మంచి సపోర్ట్ వస్తుంది. అనుకోకుండా కొన్నిసార్లు ధనం వస్తుంది, అనుకోకుండా కొన్నిసార్లు కష్టాలు కూడా వస్తూ ఉంటుంది. బట్ ఓవరాల్గా రాహు వచ్చేటప్పటికి వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్. నేనైతే మంచి చెడు అని చెప్పను, ఓవరాల్గా వెళ్ళిపోతూ ఉంటుంది. శని అర్ధాష్టం శని కాబట్టి తను పనితనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ప్రతి దాంట్లో లేట్ అవుతుంది. ఓకే, మనసులో ఏదో టెన్షన్, దిగులు, కుటుంబంలో గొడవలు చేసుకొస్తూ ఉంటారు. గురువు వీళ్ళకి కేతు 9వ స్థానంలో ఉండటంతో పుణ్యక్షేత్రాలు ఎక్కువగా తిరుగుతూ ఉంటారని చెప్పుకోవాలి. ఫైనల్గా గురువు వీళ్ళకి ఇప్పటిదాకా కాపాడుతున్న గురువు ఇప్పుడు మారటంతో గురువు తనంతా తను ఇబ్బందులు పెట్టవచ్చు, లేదా ఆల్రెడీ శని పెడుతున్న ప్రాబ్లమ్స్ని అతను గ్రీన్ సిగ్నల్ చేసి నువ్వు పెట్టేసుకోమని చెప్పచ్చు. దీన్ని బట్టి మనం చూసుకుంటే ధనుసు రాశి వాళ్ళు చాలా ప్లానుడ్గా ఉండాలి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు. రెండోది, ఏ బిజినెస్లు పడితే ఆ బిజినెస్లు చేయకూడదు. ఈ టైంలో వీళ్ళకి ఒక మంచి విచిత్రమైన ఆలోచనలు వస్తుంటాయి. అప్పటిదాకా చక్కగా బిజినెస్ జాబ్ ఏదో చేసుకుంటున్న వాళ్ళు జాబ్లో బాస్తో ప్రాబ్లం వస్తుంది, నేను చేయలేకపోతున్నాను, ఈ టైప్ యాటిట్యూడ్ బిల్డ్ అవుతుంది వీళ్ళకి. బిల్డ్ అయిపోయి అది చేస్తున్న జాబ్ను వదిలేస్తారు. వదిలేసి అందరితో ఊరుకోవాలంటే మళ్ళీ బిజినెస్ మీద పడిపోతారు. ఆ ఉన్న సేవింగ్స్ కాస్త ఆ బిజినెస్లో పెట్టుకుని అవి కోల్పోతూ ఉంటారు. లాస్ రావచ్చు. అంటే ఇది బిజినెస్ చేయడానికి సరైన టైం కాదు. వీళ్ళైతే చక్కగా జాబ్ చేసేసుకోండి. జాబ్లో ఎక్కడైనా భాగంగా విపరీతంగా ప్రెషర్ ఉందనుకోండి, ఒక 1 year బ్రేక్ తీసేసుకోండి. దాంట్లో మీకు వచ్చే నష్టం ఏమి ఉండదండి. మ్యాక్సిమం అయితే ఫుడ్కి వాటికి ఖర్చు అవుతుంది అంతే తప్పక బిజినెస్ తీసుకెళ్ళిపోయి మీ సేవింగ్స్ అంతా పెట్టేసుకుంటారనుకోండి, అది మాత్రం పోతుంది. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వాళ్ళు. మళ్ళీ ఈ సంవత్సరంలో ఏ నెల నుంచి వీళ్ళకి బాగా అనుకూలంగా ఉంది అంటారు? అనుకూలంగా ధన ప్రవాహం నవంబర్ తర్వాత చాలా బాగుంటుంది. ప్లస్ జూన్ ముందు తర్వాత బాగుంటుంది. ఈ ఫస్ట్ 3-4 monthsకి అయితే ప్రాబ్లం ఏం లేదు. వీళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చేసి జూన్ నుంచి స్టార్ట్ చేసుకుంటారు. జూన్ నుంచి నవంబర్ వరకు కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. నవంబర్ తర్వాత రాహు మారటంతో 2వ స్థానానికి వెళ్తూ ఉంటారు కాబట్టి కొంచెం ఇంప్రూవ్మెంట్ వస్తుంది వీళ్ళకి. ఓకే, తప్పకుండా గురుగారు. మళ్ళీ గ్రహాలన్నీ వీళ్ళకి అనుకూలంగా ఉండాలి అన్న, అదృష్టం కలిసి రావాలి ఈ సంవత్సరం అంతా కూడా అనుకున్న, ఎలాంటి పరిహారాలు పాటించమంటారు? పరిహారాలు, ఫస్ట్ పరిహారం అండి, వీళ్ళ లైఫ్ స్టైల్ మారాలి. ఉదయాన్నే లెగవటం, యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, పూజలు చేసుకోవటం, హనుమాన్ చాలీసా చదువుకోవటం, శని పిప్పలాద స్తోత్రం చదువుకోవటం. పైకి వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోయి హడావుడిగా ఏదేదో చేసేద్దామని చెప్పేసి ఆ టెన్షన్ అదంతా వద్దండి. బయటికి వెళ్ళి చేస్తే ఎంత లాభం ఉంటుందో ఐడియా లేదు కానీ ఈ టైంలో వీళ్ళు కూర్చొని మెడిటేషన్ చేయటం, యోగా చేయటం, ఇంటర్నల్ ట్రాన్స్ఫార్మేషన్ చాలా అవసరం అవుతుంది. ఇప్పుడు ఏదైతే వీళ్ళకి లైఫ్లో నడుస్తూ ఉందో నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి కదా. నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలంటే పాము కోసం ఇచ్చినట్టు మన దగ్గర ఉన్న ఈ తొట్టి గ్యాంగ్, వేస్ట్ గ్యాంగ్, మనం ఎవరైతే సూపర్ అనుకుంటాం వాళ్ళంతా తీసిపోవాలి. అప్పుడే నెక్స్ట్కి వెళ్తాం. మనం ఏమనుకుంటాం అంటే, నా ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు వాళ్ళు ఉన్నారు, బంధువులు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని చెప్పేసి తగ టామ్ చేసేసుకుంటాం. వాళ్ళ ట్రూ కలర్స్ ఇప్పుడు బయటపడతాయి. ఇప్పుడు అప్పటిదాకా నా భ్రమల కాస్త వీళ్ళ డబ్బు లేనప్పుడు తెలుస్తుంది అనమాట. ఎవరు డబ్బులు ఇచ్చేవాళ్ళు, ఎవరు డబ్బులు ఇవ్వనివాళ్ళు, ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు అనేది వాళ్ళ యొక్క ట్రూ కలర్స్ ఇప్పుడు బయటపడతాయి. ఆ టైప్ సిచ్యువేషన్ గాడ్ క్రియేట్ చేస్తారు కాబట్టి అది పోతే తర్వాత ఈ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంతా ప్లానెట్స్ అన్ని మారిపోతాయి కాబట్టి ఆ తర్వాత వీళ్ళకి అదృష్టం వస్తుంది, చక్కగా ముందుకు వెళ్తారు తప్పకుండా. అందుకని ఈ టైంలో వీళ్ళు కొత్త వాళ్ళతో పరిచయాలు, కొత్త బిజినెస్లు, రిస్కీ పనులు, ఓవర్ అంబిషన్స్, డాంబికాలు, ఇండిసిప్లైన్ లాంటివి వదిలేస్తే చాలా చక్కగా ఉంటుందండి. పరిహారం కింద వీళ్ళకి ఫస్ట్ శని పిప్పలాద స్తోత్రం ఉదయం సాయంత్రం చాలా చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్ రెమెడీ అండి. అందరికీ నేను ఇదే చెప్తాను. నా దగ్గరికి డబ్బులు కట్టి వచ్చిన కన్సల్టేషన్ తీసుకున్న వాళ్ళు కూడా ఫస్ట్ చెప్పే మాట ఏంటంటే శని పిప్పలాద స్తోత్రం. శనికి సంబంధించిన చాలా చాలా స్తోత్రాలు ఉన్నాయి. బట్ ఇది ఎందుకు చెప్తానంటే చాలా చిన్నగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, కూర్చొని చదవమంటే చదువుతారండి.
అందులోనూ ఈ ఎన్ఆర్ఐలు వాళ్ళు ఉండే పనులు వాళ్ళు ఉంటుంటారు. ఈ పూజలు అన్నీ చేయమంటే చేస్తారో చెప్పండి వాళ్ళకి. అందుకని చిన్నగా 1-2 హనుమాన్ చాలీసా, హనుమాన్ కార్యసిద్ధి మంత్రం, వీటితో పాటు మనకు పుష్కరాల తర్వాత జూన్ తర్వాత వీళ్ళకి గురువుకి సంబంధించిన పూజలు, మేధా దక్షిణామూర్తి స్తోత్రం కానివ్వండి, లేదంటే గురువుకి సంపూర్ణ శాంతి పూజలు, తారాదేవి పూజలు, ఇవన్నీ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. వీటితో పాటు 2 క్షేత్రాలు వీళ్ళు బాగా దర్శించుకోవాలి. ఒకటి తమిళనాడులో తిరునల్లారు దర్శనం చేసుకోవాలి. తర్వాత గుంటూరు దగ్గర కోటప్పకొండ అని ఉంటుంది, మేధా దక్షిణామూర్తి అవతారం. అక్కడ గురువుకి సంబంధించిన హోమం కూడా చేస్తూ ఉంటారు. హోమం దేవస్థానం వాళ్ళు సామూహికంగా చేస్తూ ఉంటారు. చక్కగా ఈ 2 చేసుకుంటూ ఉంటే చాలా వరకు ఇలా ఉండే ప్రాబ్లమ్స్ పోతాయి. ఇవి కాకుండా కొంతమందికి ఇండివిజువల్గా వాళ్ళ లైఫ్లో ఇంకా సీరియస్ కన్సర్న్స్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇవి గోచార ఫలితాలు మాకు 30% మాత్రమే ప్రభావం ఉంటుంది. ఇండివిజువల్గా కరెక్ట్. వాళ్ళు పర్సనల్ చార్ట్లో చూసుకున్నాం అనుకోండి, 2 రకాల ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఒకటి ఏదైనా దశాభుక్తి నడుస్తుంటే అందులో ఏమైనా దోషాలు ఉన్నాయా, గ్రహ దోషాలు, అవి క్లీన్ చేసుకోవాలి. ఇవి కాకుండా ఈ టైంలో కొంతమంది వాళ్ళ ఏజ్ గ్రూప్ 35 to 40 ఉంటే వాళ్ళకి సక్సెస్ఫుల్ కెరియర్ ట్రాక్ రికార్డు ఉండి, బట్ ఈ టైంలో వాళ్ళకి ఏదైనా కనుక సరిగా లేకపోతే జాబ్ పోవటం, ఇంకా ఏదైనా ఎక్కడన్నా బ్రేక్ వచ్చినట్టుంది, ప్రోగ్రెస్ కాలేదు, స్టాగ్నేటెడ్గా అయిపోయాము అనుకుంటే ఒకసారి జాతక చక్రం చూపించుకొని చక్కగా వాళ్ళకి తగిన పరిహారాలు అవన్నీ చూసుకొని, బ్లాకేజెస్ ఏమైనా ఉంటే అవన్నీ తీసేసి పూజలు చేయించుకుంటే వీళ్ళకి జీవితంలో 10 రెట్లు ముందుకెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మంచి మంచి అద్భుతాలు సృష్టించే అవకాశం వీళ్ళకి ఎక్కువ ఉంటుందండి. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలండి.